విశాఖ పోర్టు ప్రాంతంలోని శృంగమణి పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. దేవేరుల సమేత స్వామివారిని భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఊరేగింపుగా సముద్ర తీరానికి తీసుకెళ్లారు. అక్కడ పూలతో అలంకరించిన లాంచీలో ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. అనంతరం స్వామివారు దేవేరులతో సముద్రంలో విహరించారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 18 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని టీటీడీ తెలిపింది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు గరుడ సేవ జరగనుంది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వ అలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.